అయితే ఈ సత్తారు ఇచ్చిన 300 మంది సాయుధ పోలీసులతో కలిసి జోడేఘాట్లో గిరిజన విప్లవ వాళ్ళు సమావేశం నిర్వహిస్తున్న దానికి చేరుకొని ఏం చేసింది, హెచ్చరికలు లేకుండా మూకుమ్మడి దాడి చేయడం జరిగింది. పోలీసులు విచక్షణ రహితంగా జరిగిన కాల్పుల్లో దాదాపు 140 మంది గిరిజనులు చనిపోయారు. ఈ కాల్పులోని కొమరం భీం కూడా నిజాం సైనికులతో హోరాహోరీగా పోరాడుతూ వారి తూటాలకు అమరులైనాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం వర్ధంతిని 2014 నుండి అధికారికంగా నిర్వహిస్తున్నది. అయితే జోడేఘాట్ సంఘటన తర్వాత గోండుల పరిస్థితుల అధ్యయనానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లండన్ యూనివర్సిటీలో మానవ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆస్ట్రియా దేశానికి చెందిన క్రిస్టోఫ్ వాన్ ప్యూరర్ హైమండార్ఫ్ను నియమించాడు. గోండులు సంఖ్యాపరంగా దేశంలోని అతిపెద్ద గిరిజన తెగ. ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పూర్వపు బస్తార్ ప్రాంతమే గోండు గిరిజనుల పుట్టినిల్లని. గోండులు తెలంగాణలో ఎక్కువగా ఆదిలాబాద్ ఆసిఫా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని గోండులను రాజ్గోండులు అని పిలుస్తారు. ఈ గోండు గిరిజనుల అధ్యయనం కోసం హైమండార్ఫ్ మార్లవై అనే గ్రామంలో కొంతకాలం పాటు నివసించడం జరిగింది. ఆ తర్వాత హైమండార్ఫ్ నిజాం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాడు. హైమండార్ఫ్ సూచనలు సలహాల ప్రకారం నిజాం అతన్ని రెవెన్యూ మంత్రి విల్ఫ్రెడ్ గిగ్సన్ 1940లో ప్రభుత్వం తరపున దస్తూర్ ఉల్ అమల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మనం ఇంకా ఈ క్వశ్చన్ను తరచుగా తారసపడుతుంది మీకు ఎగ్జామ్లలో. కొమరం భీం గురించి చాలా ఎగ్జామ్లో రావడం జరిగింది. మీరు తీక్షణంగా 2 పార్టులుగా చేస్తున్నాను చూడండి, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్గా. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన ఛానల్ మోరాంజీ 7 సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.